రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ఈ భూమి మీద జీవించినటువంటి ప్రతి వ్యక్తి మరణించిన తరువాత తీర్పులో ప్రవేశించాలి. ఎందుకంటే తన శరీరముతో ఈ భూమి మీద చేసినటువంటి కార్యాలను బట్టి, క్రియలను బట్టి, అవి మంచివే గాని చెడ్డవే గాని ఏవైనా సరే, శరీరముతో చేసిన ప్రతి క్రియను బట్టి నిత్యత్వములో ఆ యొక్క దేవుడి దగ్గర జరుగుతున్నటువంటి తీర్పులో ఫలము పొందాలి. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి తీర్పులు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి శిక్షించబడుటకు జరిగే తీర్పు, రెండవది ప్రతిఫలము పొందడానికి జరిగే తీర్పు. మొదటిది శిక్షించబడడానికి జరిగే తీర్పు. ఆ శిక్షించబడడానికి జరిగేటువంటి తీర్పులో మానవ జాతి ఆరంభించబడినది మొదలుకొని ఆ చివరి క్షణం, చివరి పాయింట్ వరకు ఎంతమంది అయితే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా అన్య జనులుగా జీవిస్తారో ఆ అన్య జనులందరూ కూడా శిక్షించబడుటకు జరిగేటువంటి ఆ తీర్పులో ప్రవేశించబోతున్నారు. మన తాతలు, వారి తాతలు పూర్వీకులందరూ కూడా ఏ దేశమైనా, ఏ నాగరికత అయినా, ఏ ప్రాంతమైనా, ఏ భాషకు చెందిన వ్యక్తి అయినా, ప్రతి వ్యక్తి, అన్యులుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆ తీర్పులో, మొదటి తీర్పులో ప్రవేశించబోతున్నారు. బైబిల్ చెప్తూ ఉంది, సముద్రం అంట దాంట్లో పడి చనిపోయినటువంటి మృతులను దేవునికి అప్పగించబోతుందంట ఆ తీర్పుకి. దేవా, ఇదిగో ఇంతమంది చనిపోయారు నా మీద పడి అనేసి మృతుల సంఖ్యను దేవునికి అప్పగించబోతుంది. అంటే వీరందరూ కూడా, అన్య జనులందరూ కూడా పునరుత్థానులయ్యి ఆ తీర్పులో పాలు పొందుతారు. ఆ తీర్పులో జీవ గ్రంథము తెరవబడుతుంది. ఆ జీవ గ్రంథములో ఎవరి పేరైతే రాయబడి ఉండదో, ఎవరి పేరైతే కనబడదో, వారందరూ అగ్నిగుండములో పాలు పొందుతారు. అదే 2వ మరణం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే క్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి మనము ఆ మొదటి తీర్పులోనికి ప్రవేశించము. కారణం బైబిల్ చెప్తుంది, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. కారణం క్రీస్తు మన శిక్షను భరించాడు. ఎలా? దేవుడు మనల్ని పరిశుద్ధులుగానే సృష్టించాడు, కానీ ఆజ్ఞ అతిక్రమించడం వలన మనందరము పాపులుగా మార్చబడ్డాం. పాపమునకు జీతం మరణం. అంటే పాపము ఉన్న వ్యక్తికి తీర్పు తీరిస్తే పడేటువంటి శిక్ష ఏంటి? మరణ శిక్ష పడుతుంది. ఈ మనము భారతదేశంలో మరణ శిక్ష అంటే ఉరేసి చంపుతారు, కానీ వాక్యానుసారంగా మరణ శిక్ష ఏంటంటే అగ్నిగుండములో పడవేయబడుట. అదే 2వ మరణం. అయితే మనందరము పాపులముగా 2వ మరణానికి ఆహుతవుతూ ఉండగా, 2వ మరణానికి, ఆ మరణ శిక్షకు పాత్రులమై ఉండగా, దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆ 2వ మరణం నుండి తప్పించాలని, అగ్నిగుండములోనికి వెళ్లకుండా మనల్ని కాపాడాలని దేవుడు అనుకుని ఈ భూలోకానికి వచ్చి మన స్థానములో, మన తరపున ఆయన మన శిక్షను తీసుకొని, మన స్థానములో, మన తరపున ఆయన మృతి పొందాడు. మరణ శిక్షను ఆయన అనుభవించాడు. అందుకని బైబిల్ చెప్తుంది, యేసయ్య అందరి కొరకు మరణించెను, అందరి కొరకు మృతి పొందాడు. అంటే గతంలో జన్మించిన వారి కోసమైతేమి, ప్రస్తుతం జీవిస్తున్నటువంటి మన కోసమైతేమి, అలాగే పుట్టబోయేటువంటి వారి పాపముల నిమిత్తమై అందరి కోసం ఆయన మరణించాడు. స్తోత్రం చెల్లిద్దా. అంటే పుట్టబోతున్నట్టు వారి పాపముల నిమిత్తము కూడా, గతంలో ఉన్న వారి పాపముల నిమిత్తం, ప్రస్తుతంలో ఉన్న మన పాపముల నిమిత్తం, అందరి పాపములకు పడేటువంటి శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన మనందరి తరపున, మన పక్షాన ఆయన మృతి పొందాడు. ఆయన మన శిక్షను భరించాడు. కాబట్టి ఇప్పుడు ఎందరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములు క్రీస్తు మీదకు మోపబడతాయి. క్రీస్తు మీదకు మన పాపములు ట్రాన్స్ఫర్ అవుతాయి. క్రీస్తు మీదకు మన పాపములు ట్రాన్స్ఫర్ అయ్యానంటే ఇంకేంటి అర్థం? మన మీద ఆ పాపములకు వచ్చేటువంటి శిక్ష మన మీదకు ఉండదు.
క్రీస్తు మీదకి వెళ్ళిపోయింది. క్రీస్తు మీదకి వెళ్ళిందంటే గతముకు, ప్రస్తుతముకు, భవిష్యత్తుకు అందరి పాపములకు పడేటువంటి పెనాల్టీని యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ 2024 సంవత్సరాల క్రిందట సిలువలో ఆల్రెడీ చెల్లించేశాడు, సిలువలో మరణించడం ద్వారా. కాబట్టి ఇప్పుడు శిక్షను దేవుడు యేసయ్య తన మీదకి వెళ్ళిపోయింది కాబట్టి, ఆల్రెడీ పెనాల్టీ చెల్లించబడింది కాబట్టి, మనము ఎప్పుడైతే యేసు ప్రభు దేవుడని, ఆయన ప్రభు అని, మన పాపముల నిమిత్తం ఆయన ఈ భూలోకానికి వచ్చాడని, మరణించాడని మనం ఆయనను ప్రభువుగా ఒప్పుకుంటామో, హృదయం ముందు విశ్వాసం ఉంచుతామో, మనం ఏం చెప్తున్నామో తెలుసా? ప్రభువా నీవే నా దేవుడు, నీవు నా ప్రభువు గనుక నీ ప్రభుత్వం కింద నేను జీవించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి, నేను నీ ప్రభుత్వం కింద జీవిస్తాను ప్రభు అని చెప్పి, మనము యేసు క్రీస్తును ప్రభువుగా విశ్వసించి, హృదయమందు విశ్వసించి, నోటితో ఒప్పుకోవడం చేత మనము క్రీస్తులోనికి ప్రవేశిస్తున్నాము. బైబిల్ చెప్తుంది, క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదు గనుక మనము ఆ శిక్షను అనుభవించము. కారణం, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం చేత మరణములో నుండి జీవములోనికి మనము దాటి ఉన్నాము. చేతులైతే స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకనే మనము ఆ యొక్క మొదటి తీర్పులోనికి వెళ్ళము. అయితే విశ్వాసులకు జరిగే తీర్పు ఇంకొకటి ఉంది. మొదటి తీర్పు నుంచి మనం తప్పించుకుంటాం, కానీ రెండవ తీర్పు నుంచి ఏ విశ్వాసి తప్పించుకోలేరు. ఆ రెండవ తీర్పు ఏంటో తెలుసా? ప్రతి ఫలము పొందుటకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి తీర్పు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడుట. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు దేవుడంట, భూమి మీద నీ జీవితాన్ని నువ్వు ఎలా గడిపావు, భూమి మీద నీ జీవితంతో నువ్వు ఎలా ప్రవర్తించావు అనే కొలతను బట్టి దేవుడు మనకు నిత్యత్వంలో ప్రతిఫలం ఇస్తాడంట. మన ఉదాహరణ చూసినట్లయితే, ఈ భూమి మీద పరుగు పందాలు జరుగుతూ ఉంటాయి, రన్నింగ్ పోటీలు. పరిగెడతారు. అయితే వాళ్ళల్లో ఒక వ్యక్తికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, ముందు పరిగెత్తిన వ్యక్తి. ఆ తర్వాత వ్యక్తికి సెకండ్ ప్రైజ్ వస్తుంది, ఆ తర్వాత వ్యక్తికి థర్డ్ ప్రైజ్ వస్తుంది. ఇప్పుడు రన్నింగ్ పోటీలో పాలు పొందినా కానీ ఏ ప్రైజు రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళందరూ ప్రైజులు తీసుకుంటామంటే దిగాలుగా బాధపడుతూ ఉంటారు. అర్రే, నేను ఇంకా కొంచెం ముందు పరిగెట్టింటే బాగుండే, నేను బహుమానాన్ని కోల్పోయానే అని చెప్పి వారు బాధపడతారు. అలాగనే మనము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు, దేవుడు బహుమానాలు ఇస్తున్నప్పుడు, అర్రే నేను అనవసరంగా ఆ బహుమానాన్ని నేను కోల్పోయానే, ఈ బహుమానాన్ని నేను మిస్ అయ్యానే అని చెప్పి మనము బాధపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా బాధ? కారణం, దేవుడంట జగత్తు పునాది వేయబడక మునిపే నీ పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు చూపిస్తాడంట. నా బిడ్డ, నీ పట్ల నా ఉద్దేశాలు ఇవి, నీ పట్ల నా చిత్తం ఇది. నేను ఇచ్చినటువంటి వాక్య ప్రకారంగా నీవు జీవిస్తే, నీవు ఇలా జీవిస్తావని నేను కోరుకున్నాను. అందుకనే నీ కోసమని నేను ఇదిగో ఈ ₹1 కోటి బహుమానాన్ని తీసి పక్కన పెట్టా, నీ కోసం దాచిపెట్టా. ₹1 కోటి బహుమానాన్ని పక్కన పెట్టా. కానీ నీవు నా చిత్త ప్రకారంగా జీవించకుండా, అనగా నీవు నా ఉద్దేశాల మేరకు జీవించకుండా, నీ ఇష్టానికి అనుకూలమైన రీతిలో జీవించావే. కాబట్టి నీ క్రియలను బట్టి ఈ ₹1 కోటి బహుమానానికి నీవు అర్హురాలివి కాదు. ఇదిగో ఈ ₹100 బహుమానం తీసుకో అని చెప్పి దేవుడు ఇస్తాడు. కారణం, నువ్వు దేవుని చిత్త ప్రకారంగా జీవించి ఉంటే, దేవుని ఉద్దేశాల మేరకు జీవించి ఉంటే, దేవుడు సిద్ధపరిచిందే దేవుడు ఇచ్చేవాడు. దేవుడు నీ కొరకు ప్రత్యేకంగా తీసిపెట్టింది ఇచ్చేవాడు. కానీ నీ క్రియలు భూమి మీద దేవుడి ఉద్దేశాల మేరకు లేకపోతే, నీ క్రియకు నీ అర్హతకు చెందినవి మాత్రమే దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బైబిల్లో మనం చూసినట్లయితే, యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పాడు, మీ 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రికులకు మీరు తీర్పు తీర్చబోతున్నారని తన శిష్యులతో చెప్పాడు. యేసయ్య ఆ మాట చెప్పినప్పుడు 12 మందిలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా కూడా విన్నాడు. అయితే ఇస్కరియోతు యూదా కూడా విన్నాడు. కారణం, జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు శిష్యుల్లో ఆ విధంగా నిర్ణయించాడు. దేవుడు వారిని ఆ విధంగా ఎన్నుకున్నాడు. చేతులైతే స్తోత్రం చెల్లిద్దాం. వాక్యం వింటున్నారా?
జాగ్రత్తగా వింటున్నారు కదా? పరధ్యానంలో ఏమన్నా ఉన్నారా? అది వాక్యం వైపు మీ దృష్టి నిలపండి. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. దేవుని ఆత్మచేత జరిగే విషయాల్లో మనము దేవుని బైబిల్ చెప్తుంది, ఆత్మానుసారమైన వ్యక్తి ఆ యొక్క ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాడంట. నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తి అయితే ఆత్మ నిన్ను క్రమంగా నడిపిస్తాడు తప్ప ట్రాక్ తప్పవు. కాబట్టి వాక్యం మీద కేంద్రీకరించండి. వాక్యము ద్వారా దేవుడు నీ జీవితంలో జరిగిస్తున్నటువంటి క్రియను మీరు పొందుకోనండి. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునుపే యేసు ప్రభువారు దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఏర్పాటు, 12 మంది శిష్యులు 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రికులకు తీర్పు తీర్చాలని. అయితే చివరకు వచ్చేసరికి 11 మంది అయితే వారి వారి సింహాసనాల మీద కూర్చుంటారు. కానీ ఇస్కరియోతు సింహాసనం మీదకు మాత్రం మత్తీయ అనేటువంటి వ్యక్తి వెళ్ళి కూర్చుంటాడు. ఎందుకో తెలుసా? ఇస్కరియోతు యూదా ఈ భూమి మీద దేవుని ఉద్దేశాల మేరకు జీవించక అర్హతను కోల్పోయాడు కనుక. అందుకని అపోస్తల కార్యంలో 1 అధ్యాయం 20 వచనంలో రాయబడి ఉంటుంది, అతన్ని ఉద్యోగము వేరొకడు తీసుకొనుడుగా అంటాడు. కాబట్టి నిత్యత్వములో మన పట్ల దేవునికి కలిగినటువంటి ఉద్దేశాలు చూపించబడతాయి. అయితే నీ క్రియలకు తగిన ప్రతిఫలమే ఇవ్వబడతాయి. ఉదాహరణకు మీకు ఇంకా గుర్తుకు రావాలంటే, ఇంకా అర్థం కావాలంటే ఒక ఉపమానం చెప్తాను. ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఈరోజు మనము దేవునికి ఒక 10,000 రూపాయలు కానుకేయాలనుకున్నాం. 10,000 దేవునికి ఇవ్వాలనుకున్నాం. ఇంటి దగ్గర ఉన్నప్పుడే బీరువాల నుంచి 10,000 తీసుకున్నాం, పర్సులో పెట్టుకున్నాం. అయితే ఇంకా ఇంటి దగ్గర నుంచి చర్చి దగ్గరకు వస్తూ ఉన్నాం. ఈ మార్గ మధ్యంలో ఏదో ఒక షాపోడు ఆఫర్లు పెట్టాడు, రకరకాల ఆఫర్లు పెట్టాడు. వెంటనే ఆ ఆఫర్లను చూసి ఆకర్షించబడ్డాం, నిగ్రహించుకోలేకపోయాం, ఆత్మను ధిక్కరించాం. మన దగ్గర ఉన్నటువంటి 10,000 రూపాయలు కానుక డబ్బులు తీసి ఖర్చు పెట్టేశాం. చర్చికి వచ్చాం, కానుకలు పడ్డానికి వచ్చారు పరిచారకులు. ఇప్పుడు మనం ఎంత వేసాం? 10 రూపాయలే మిగిలినాయి. 10,000 వేయటానికి బదులు 10 రూపాయలు వేసాం. ఇప్పుడు దేవుడు మనకి 10,000కు ప్రతిఫలం ఇస్తాడా? 10 రూపాయలకు ప్రతిఫలం ఇస్తాడా? 10 రూపాయలకు ప్రతిఫలం ఇస్తాడు. అలాగే జగత్తు పునాది వేయబడక మునుపే దేవునికి నీ పట్ల దేవుడు కలిగినటువంటి ఉద్దేశాలు నీకు చూపించబడతాయి. కానీ ఆ ఉద్దేశాల మేరకు నీకు ప్రతిఫలం ఇవ్వబడదు. కానీ నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకనే మనము బహుమానాలు పొందడానికి ఈ లోకములో ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా జీవించాలి. అందుకనే మనము దేవుని ఆ యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మనలో కొంతమంది బాధపడవచ్చు. కారణం ఏంటి? నేను అనవసరంగా ఆ బహుమానాన్ని కోల్పోయాను, అనవసరంగా నేను ఈ బహుమానాన్ని మిస్ అయిపోయానే, బాధపడే అవకాశాలు ఉన్నాయి. అందుకనే అక్కడ బాధపడకూడదు అంటే ఈ లోకములో ఉన్నప్పుడే అణువణువున నీ జీవితంలో దేవుని చిత్తాన్ని పరిశీలిస్తూ, దేవుని చిత్తాన్ని వెరిఫై చేసుకుంటూ, అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏదైనా ఆయన ఉద్దేశాల మేరకు నువ్వు జీవించగలిగితే అక్కడ నువ్వు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉండదు. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా అక్కడికి పోయినాక నువ్వు ఎంత బాధపడ్డా, ఎంత ఏడ్చినా నీకు ప్రతిఫలం రాదు. ఏడుస్తున్నాడని, బాధపడుతున్నాడని దేవుడే ప్రతిఫలం ఇవ్వడు. ఎందుకు తెలుసా? అక్కడ పరలోకం వచ్చినోడికల్లా బహుమానాలు పంచిపెట్టడానికి, బహుమానాలు ఏం పలహారాలు కాదు. నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలంగా ఇవ్వబడేదే బహుమానాలు. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకని ఉదాహరణ మనం చూసినట్లయితే ఈ భూలోకంలో ఉన్నప్పుడు నీవేమో దేవుని కోసం చాలా ప్రయాసపడ్డావు, కానీ నీ పక్కన వ్యక్తి మాత్రం ఏం ప్రయాసపడలే. నువ్వు ఇతరులను క్రీస్తు వైపు త్రిప్పడానికి ఎంతో శ్రమించావు. ఇతరులు మాత్రం, నీ పక్కన వ్యక్తి మాత్రం వాళ్ళతో నాకెందుకులే, నేను రక్షించబడ్డా చాలనుకున్నాను. నీవు దేవుని కోసం ఎన్నో శక్తి లోపం లేకుండా దేవుని పరిచర్యలు నువ్వు పాల్పొందావు. కానీ నీ పక్కన వ్యక్తి మాత్రం ఆత్మీయ బాధ్యతలు మరచి జీవించాడు. అయితే ఇప్పుడు మీ ఇద్దరు దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు వెళ్ళారు. ఇప్పుడు దేవుడు ఇద్దరికి ఒకటే బహుమానం ఇస్తారా? ఇద్దరికి ఒకటే బహుమానం ఇస్తాడా? లేదు.
నీవు దేవుని కొరకు పడినటువంటి ప్రయాసను దేవుడు చూచి మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన నీ క్రియలకు తగినటువంటి పెద్ద ప్రతిఫలమే నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే పరలోకానికి మన శక్తిని బట్టి వెళ్ళట్లేదు, మన సామర్థ్యాన్ని బట్టి పరలోకానికి వెళ్ళట్లేదు. క్రీస్తు చేసినటువంటి కార్యాన్ని బట్టి మనము పరలోకానికి వెళ్తున్నాం. క్రీస్తు త్యాగాన్ని మనము నమ్మాం, క్రీస్తునందు విశ్వాసం ఉంచాం. క్రీస్తు చేసినటువంటి కార్యం మనకు రక్షణను కలిగిస్తుంది, కానీ నిత్యత్వంలో బహుమానాలను ఇవ్వదు. మనకు నిత్యత్వంలో బహుమానాలు కావాలంటే దేవుని కృపలో మన క్రియలను బట్టే మనకు బహుమానాలు ఇవ్వబడతాయి. ఆమేన్. అందుకని కొందరు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు నా లైఫ్ వేస్ట్ అయిపోయిందే, నా జీవిత కాలాన్ని నేను భూమి మీద వృధా చేసుకున్నానే అని చెప్పి బాధపడతారు. అలా బాధపడకూడదంటే మనము ఈ లోకములో ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే జాగ్రత్త పడకపోతే నిర్లక్ష్యంగా జీవిస్తే సిగ్గుపడతాం అక్కడికి పోయినప్పుడు. అపోస్తలుడైనటువంటి యోహాన్ అంటాడు, చిన్నపిల్లలారా ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మీరు సిగ్గుపడక ఉండునట్లు ఆయనలో నిలిచి ఉండండి అంటాడు. ఎవరితో అంటున్నాడు? ఆత్మీయంగా చిన్నపిల్లల స్థాయిలో ఉన్నటువంటి వారిని యోహాను హెచ్చరిస్తున్నాడు. దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి మళ్ళీ అబద్ధాలు ఆడతా, దేవుడు నన్ను శుభ్రం చేశాడు కాబట్టి మళ్ళీ బురద పూసుకుంటా అని చెప్పి దేవుని కృపను చనువుగా వాడుకుంటున్నావా? అయితే జాగ్రత్త, నీవు రక్షించబడినటువంటి దేవుని బిడ్డవే అయినా, రక్షించబడినటువంటి దేవుని పిల్లలే అయినా క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీవు సిగ్గుపడే సాధ్యత, అవకాశం ఉంది. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. అందుకనే ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మనము సిగ్గుపడక యుందుముగాక. ఆమేన్. ప్రభువును ఎదుర్కొనుటకు కావలసిన యోగ్యతను పరిశుద్ధాత్ముడు మనలో వృద్ధి చేయునుగాక. ప్రభువును ధైర్యముగా మనము ఎదుర్కొందుముగాక. అందుకనే భూమి మీద ఉన్నప్పుడు నిత్యత్వంలో మనము ఏదైనా బహుమానాన్ని పొందాలి అనే లక్ష్యంతో జీవించాలి. నిత్యత్వంలో ఏదైనా బహుమానాన్ని నేను సంపాదించాలి అనే లక్ష్యంతో మనము జీవించాలి, సిద్ధపడాలి. ఎందుకో తెలుసా? నిత్యత్వంలో మనము పొందబోయే ప్రతిఫలాన్ని బట్టి నిత్యత్వంలో మన స్థాయి ఆధారపడి ఉంటుంది. పరలోకంలో నువ్వు సామాన్యమైన వ్యక్తిగా ఉండాలో, అసమానమైన వ్యక్తిగా ఉండాలో ఎలా ఆధారపడి ఉంటుంది తెలుసా? నీవు పొందే బహుమానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నీకు గొప్ప స్థానం పరలోకంలో కావాలంటే గొప్ప ప్రతిఫలం పొందాలి. గొప్ప ప్రతిఫలం పరలోకంలో పొందాలంటే ఆ గొప్ప ప్రతిఫలం పొందటానికి ఈ లోకములో ఉండగానే అర్హతను సంపాదించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మమ్మును కొనిపోవ త్వరలో రానుంటివే, చిరకాలం నీ సన్నిధిలో నిలుపుటకై. మమ్మును కొనిపోవ త్వరలో రానుంటివే, చిరకాలం నీ సన్నిధి. పాడదాం స్వరముతో. యేసయ్యా నీ ఆగమనమునే తలంచగా, యేసయ్యా నీ ఆగమనమునే తలంచగా, పరవశించెను నా అంతరంగము నీ కౌగిలిలో చేరే ఆ దివ్య క్షణముకై. పరవశించెను నా అంతరంగము నీ కౌగిలిలో చేరే ఆ దివ్య క్షణముకై. నా హృదయ వాసి ఓ యేసయ్యా నన్ను నడిపించు. ప్రతి ఒక్కరు పాడదాం, చప్పటి కొడుతూ ప్రతి ఒక్కరు కూడా. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు పరలోకములో మనకు ప్రతిఫలాలను ఇవ్వబోతున్నాడు. భూమి మీద మన జీవిత క్రియలను బట్టి నిత్యత్వంలో బహుమానాలు ఇవ్వబోతున్నాడు, అనగా ప్రతిఫలాలు ఇవ్వబోతున్నాడు. ఇంతకు నిత్యత్వంలో ఏమున్నాయి, పరలోకంలో ఏమున్నాయి, దేవుడు మనకు వేటిని ప్రతిఫలంగా ఇవ్వబోతున్నాడో వాక్యములో నుంచి చూద్దామా? వాక్యములో నుంచి చూద్దాం. మనం ఒకసారి చూసినట్లయితే ఈ భూమి మీద మనందరము కూడా బట్టలు వేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా బట్టలు వేసుకుంటారు. కారణం, ఈ బట్టలు మనల్ని సిగ్గు నుండి కప్పుతున్నాయి. కానీ నిత్యత్వములో
ఈ పదార్థ సంబంధమైనటువంటి బట్టలు వేసుకోము. చొక్కా, ప్యాంటు, చీర, జాకెట్, ఈ వస్త్రధారణ, ఈ పదార్థ సంబంధమైనటువంటి బట్టలు వేసుకోము. కానీ మహిమను ధరించబోతున్నాం. దేవుడు మనకు నీతి వస్త్రాన్ని ఇస్తాడు. ఆ నీతి వస్త్రం అనేది దేవుడు ఒక కొలత పూర్వకంగా మనకి ఇవ్వబోయేటువంటి మహిమను ఆ నీతి వస్త్రం మోస్తుంది. ఆ మహిమయే ఆత్మలో, ఆ నిత్యత్వములో మన సిగ్గును కప్పివేస్తుంది. మనం ఇంకా బైబిల్ నుంచి చూసినట్లయితే ఆత్మలు ఏం ధరిస్తారు? బైబిల్ నుంచి చూద్దాం. 104వ కీర్తన 1-2 వచనాలను చదువుదాం. పరలోకములో ఆత్మలు ఏం ధరిస్తారు? బైబిల్లో చెప్పబడుతుంది. ఒకసారి చూద్దాం. చివరి లైన్ చదవండి. నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. ఇక్కడ మన అందరి ఆత్మలకు తండ్రిగా ఉన్న దేవుడు ఏం ధరించాడో కనబడుతుంది. ఆయనంట మహాత్యమును ప్రభావమును ధరించాడు, వెలుగును వస్త్రము వలె కప్పుకున్నాడు. అనగా దేవుడి యొక్క మహాత్యము, దేవుడి యొక్క ప్రభావము తన నుండి బయలుపడేటువంటి తన వెలుగుతో ముడిపడి ఉన్నది. అందుకని దేవుడు మనకు కనపడ్డాడు అనుకో, మనం బ్రతకం, గుడ్డోళ్ళు అయిపోతాం, మూర్ఛిల్లిపోతాం. కారణం దేవుడు అంత భయంకరమైన, తీవ్రమైన, ప్రకాశమానమైన మహిమోన్నతుడు. ఆయన మహిమను ధరించి ఉన్నాడు. ఆయన మహిమను ధరించాడు. అలాగే మనము నిత్యత్వంలోనికి వెళ్ళినప్పుడు, పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని కూడా మహిమతో కప్పబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మనల్ని మహిమతో కప్పబోతున్నాడు. మనము కూడా మహిమను ధరించబోతున్నాం. అయితే మరొక విషయం ఏంటో తెలుసా? నీకు ఎంత మహిమ ఉంటే నీ మహాత్యము, నీ ప్రభావం యొక్క స్థాయి అంత ఘనంగా ఉంటుంది. ఒకవేళ భూమి మీద నీ క్రియలను బట్టి దేవుడు నీకు కొంచెమే మహిమనిచ్చాడు అనుకో, నీ మహాత్యము, నీ ప్రభావం యొక్క స్థాయి అంత కొంచెమే ఉంటుంది. ఉదాహరణకు మనం కొంచెం మహిమనే పొందాం, కొంచెం మహిమనే కప్పబడ్డాం, నిత్యత్వంలోనికి వెళ్ళాం. పక్క విశ్వాసం చూస్తేనేమో దగ్గ 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 మెరిసిపోతా ఉంది. నేను ఎట్లా ఉన్నా అని చెప్పి మనల్ని చూసుకున్నాం అనుకో, వాళ్ళేమో 1000 వాట్స్ ఎల్ఈడి బల్బు లాగా దగ్గ 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 మెరిసిపోతూ ఉంటారు. మనం మాత్రం 0 బల్బు. వెలగడానికైతే వెలుగుతున్నాం, మహిమనైతే ధరించాం, కానీ తక్కువ స్థాయి మహిమను నువ్వు 0 బల్బులాగా ఉన్నావు అనుకో, దాని అర్థం నీవు అవమానముతో పోరాడుతున్నటువంటి వ్యక్తివి. అదే నువ్వు అధికమైన ఉన్నత స్థాయి మహిమను పొందావనుకో, నీవు గౌరవము, ఘనత కలిగినటువంటి వ్యక్తివి. అందుకని నిత్యత్వములో నీవు అవమానంతో పోరాడుతున్నటువంటి వ్యక్తివో, గౌరవము, ఘనత కలిగినటువంటి వ్యక్తివో కనుపరిచేదే నీ మహిమ యొక్క స్థాయి. అందుకని నిత్యత్వములో మనము ఉన్నతమైన మహిమ స్థాయిని పొందాలి. కేవలం మహిమతో కప్పబడడం మాత్రమే కాదు, కేవలం మహిమను ధరించడం మాత్రమే కాదు, ఉన్నత స్థాయి మహిమతో మనము కప్పబడాలి. అందుకని ఉన్నత స్థాయి మహిమను మనం పొందాలంటే ఈ భూలోకములో ఉన్నప్పుడే అర్హతను సంపాదించాలి. మనం ఏం చేస్తే అర్హత వస్తుంది? మనకి ఏం చేస్తే అర్హత వస్తుంది? నెంబర్ 1 ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా దేవునితో సన్నిహితంగా జీవించాలి. పరలోకంలో నీ మహిమ స్థాయి పెరగాలంటే ప్రార్థన ద్వారా దేవునితో సన్నిహితంగా జీవించాలి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వరకు ఉన్నటువంటి వచనాల ప్రకారం మనం చూసినట్లయితే మనము దేవునితో ఎంత లోతుగా నడిచామనే దానిపై నిత్యత్వంలో మనము ఏమి ధరించబోతున్నామో ఆధారపడి ఉంటుంది. కారణం ఆత్మీయ వృద్ధికై నీ శ్రమకు నిత్యత్వంలో నీవు ధరించబోయే వస్త్రం యొక్క కొలతకు మధ్య కనెక్షన్ ఉంది. అందుకనే దేవునికి మనము సన్నిహితంగా జీవించాలి. ప్రార్థన ద్వారా దేవునికి నువ్వు ఎంత దగ్గరగా జీవిస్తే నీ మహిమ వ్యవస్థలో నీవు అంతగా వృద్ధి చెందుతావు. ఇది ఎరిగిన వారే మన పితరులు.
మన పితరులకి ఈ రహస్యం తెలుసు. అందుకనే వారి జీవితాలను బలిపీఠం మీద బలంగా అర్పించారు. మన బైబిల్ నుంచి చూసినట్లయితే మోషే 40 రాత్రింపగళ్ళు దేవునితో గడిపాడు. ఆయన సీనాయి కొండ మీద నుంచి, ఆ యొక్క కొండ మీద నుంచి దిగి వస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు ఎవ్వరూ ఆయనకు సమీపించడానికి భయపడ్డారు, సమీపించలేకపోయారు. కారణం ఏంటంటే మోషే యొక్క ముఖ చర్మం అంట ప్రకాశిస్తూ ఉన్నట్టు. ఆమేన్. యేసు ప్రభువారిని మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ప్రార్థించుచూ ఉండగా ఆయన ముఖరూపము మారిపోయిందంట. ఆయన ముఖరూపము మారిపోయింది. వస్త్రములు తెల్లగా దగ్గ మెరిసిపోయాయి. కారణం, నీవు దేవునితో ప్రార్థన ద్వారా దేవునిలో నిమగ్నమై ఉన్నప్పుడు నీ మహిమ వ్యవస్థలో నీ జీవితం పట్ల క్రియ జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మహిమ వ్యవస్థలో క్రియ జరుగుతుంది. అందుకని ప్రార్థన చేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇప్పుడు కేవలం ఆదివారం ఆరాధనకు వస్తే మాత్రమే కాదు, లేదో తినేటప్పుడు పడుకునేటప్పుడు ఒక 2-3 నిమిషాలు మాత్రమే కాదు. ప్రతి దినము నీకు ఒక వ్యక్తిగత ప్రార్థన సమయం అంటూ ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన సమయం అనేది అవసరం. వ్యక్తిగత ప్రార్థన సమయం మాత్రమే కాదు, సాధ్యమైతే మీ కుటుంబం అంతా కూడా రక్షించబడినటువంటి కుటుంబం అయితే కుటుంబ ప్రార్థన కూడా చేసుకోవాలి. ఎక్కడ మేము లేయలేకపోతున్నాం, ఉదయాన్నే నేను లేస్తే మా కొడుకులు లేడు, మా కొడుకు లేస్తే మా కూతురు లేదు, ఉదయం లేకపోతే సాయంత్రం అన్నం తింటావా? అన్నం తిన్న తర్వాత కుటుంబం అంతా కూర్చోండి, మోకాళ్ళు వేసి 9 గంటలు కరెక్ట్గా పెట్టుకోండి. ప్రతిరోజు కుటుంబం అంతా కూర్చోండి, ఒక పాట పాడండి, వరుసగా ప్రార్థన చేయండి. ఇంకా ఎందుకు వస్తాయండి కుటుంబంలో గొడవలు? ఆమేన్. మా కుటుంబంలో సమస్యలు పోవట్లే, అప్పులు పోవట్లే, గొడవలు వస్తున్నాయి. ఊరికి మా ఆయన నేను కొట్టుకుంటా ఉన్నా, తిట్టుకుంటా ఉన్నా, ఊరికి అరుస్తాం. కుటుంబ ప్రార్థనను మొదలుపెట్టు. కుటుంబ ప్రార్థనను ప్రతి దినం మొదలుపెట్టు. నీవు కుటుంబ ప్రార్థనను కుటుంబ సమేతంగా దేవునితో గడపడం మొదలు పెడితే దేవుడు వచ్చి నీ కుటుంబంలో నివసిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడితే స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన మాత్రమే కాదు, చాలా మందికి ఉపవాస ప్రార్థన కరువు అయిపోతుంది. ఉపవాస ప్రార్థన అనేది కరువు అయిపోతుంది. ఆరోగ్యం బాగున్న వాళ్ళు కూడా ఒకప్పుడు ఆదివారం ఆరాధనకు రావాలంటే ఇంట్లో ఏ భోజనం చేయకుండా, ఆదివారం ఉదయం పూట ఏ భోజనం చేయకుండా మందిరానికి వచ్చి మందిరం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి 3 అయినా 4 అయినా ఇంటికి వెళ్ళి భోజనం చేయడమా, లేకపోతే ఇక్కడ భోజనం చేయడమా చేసేవాళ్ళు చాలామంది. ఇప్పుడు తినంది రావట్లే మందిరానికి. ఉపవాసాలు కరువైపోతున్నాయి ఆత్మీయ జీవితంలో. కాబట్టి వ్యక్తిగత జీవితంలో ప్రార్థన కలిగి ఉండు. కుటుంబ సమేతంగా ప్రార్థన జీవితం కలిగి ఉండు. ఉపవాస ప్రార్థనలు చేయి. అంత మాత్రమే కాదు, మందిరంలో సంఘంలో జరుగుతున్నట్టు సంఘ కార్యక్రమాలలో కూడా పాలు పొందు. కొంతమంది అవకాశం ఉన్నా పాలు పొందరండి. ఇప్పుడు కొంతమంది కంటే జాబులు చేసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, రకరకాల బిజినెస్లు ఉంటాయి. కాబట్టి ఆదివారం మాత్రమే వాళ్ళు కలుస్తున్నారు. కొంతమందికి శుక్రవారం కాలే, శనివారం కాలే, ఏదన్నా కూడిక పెడితే ఆ రోజులు కాలే. ఆ రోజు ఖాళీ ఉన్నా కానీ, ఈ ఖాళీ అవకాశం ఉన్నా కానీ ప్రార్థనలో గడపలేకపోతూ ఉంటారు. ఏంటంటే కొంతమంది మరీ దారుణమైన కారణం ఏంటో తెలుసా? శుక్రవారం ప్రార్థన ఎవరు రారు, మనమే వెళ్ళి కూర్చోవాలి. శనివారం ప్రార్థన కొంతమందే వస్తారు, ఆదివారం వచ్చినంత మంది రారు. హలో, దేవునితో నువ్వు గడపడానికి కూడా ఒక స్థాయిని, ఒక రేంజ్ని చూసుకుంటున్నావా? అయితే నిత్యత్వంలో నువ్వు 0 బలువు అయిపోతావు. దేవునితో గడపడానికి కూడా ఒక స్థాయిని నువ్వు చూసుకుంటున్నట్లయితే నిత్యత్వంలో 0 బలువే. నీకు సమయము దొరికినప్పుడల్లా దేవునిలో గడపడానికి మొదలుపెట్టు. ఆమేన్. దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆత్మీయతను వృద్ధి చేసుకో, సన్నిహితత్వాన్ని వృద్ధి చేసుకో. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రార్థనలో గడుపు. అప్పుడు నీ మహిమ వ్యవస్థలో కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అందుకని నీ మహిమ స్థాయి ఉన్నతంగా మారాలంటే నెంబర్ 1, ప్రార్థన ద్వారా దేవునికి సన్నిహితంగా జీవించు. దేవుని వాసము మనుషులతో కూడా ఉన్నది, వారాయనకు
ప్రజలై ఉందురు. దేవుని వాసము మనుషులతో కూడా ఉన్నది. వారాయనకు ప్రజలై ఉందురు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరించబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరించబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవదిగా, నీ మహిమ స్థాయి ఉన్నతంగా మారాలంటే, నీ మహిమను రేకెత్తించే రెండవ విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని నీవు ఎంత ఎక్కువగా అనుసరించావు అనే దాన్ని బట్టి నీ మహిమ పెరుగుతుంది. అంటే కేవలం వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, ఎక్కువగా అనుసరించాలి. ఎంత ఎక్కువగా అనుసరించావు అనే దాని మీద నీ మహిమ స్థాయి ఆధారపడి ఉంటుంది. కొంతమందికి పాటల్లాగా బాగానే ఉంటుంది, పాటల్లాగా బాగానే ఉంటుంది, వాక్యం చెప్పగానే వాక్యానికి తీసుకోగానే కొంతమంది పరధ్యానంలోనికి వెళ్ళిపోతుంటారు. ఏదేదో ఆలోచనలు. ఒక మాట విన్నారా, ఇంకా ఆ మాట కానుంచి ఇంకా ఆ దారిలో వెళ్ళిపోతారు. ఇంకా పోయి ఇంకా గుంటూరు, విజయవాడ, అమెరికా మొత్తం తిరిగేసేసి మళ్ళీ తిరిగి వస్తారు. నువ్వు వాక్యాన్ని వినటానికే శ్రద్ధ చూపకపోతే ఇక ఎప్పుడు అనుసరిస్తావు? నువ్వు వాక్యాన్ని ఎక్కువగా అనుసరించే వ్యక్తివి కాకపోతే ఆత్మలో నీ మహిమ స్థాయిలో తక్కువ స్థాయిలో ఉంటావు, నీ మహిమ విషయంలో. అందుకనే వాక్యములో సంతృప్తి పడే స్థితి మనకు అవసరం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మూడవదిగా, నీ యొక్క మహిమ స్థాయిని పెంచేటువంటి మూడో విషయం ఏంటంటే, నీవు ఆత్మలను రక్షించుటకు పడే ప్రయాస నీ మహిమ స్థాయిని పెంచుతుంది. ఆత్మలను రక్షించుటకు నీవు పడే ప్రయాస నీ మహిమ స్థాయిని పెంచుతుంది. బైబిల్ నుంచి మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఇక్కడ మనం చూస్తే ఆ నిత్యత్వములో అందరూ ఒకేలాగా ప్రకాశించరు. అందరూ ఒకేలాగా ప్రకాశించరు. ప్రకాశము యొక్క స్థాయి ఉంది. అయితే ఎందరైతే ఇతరులను క్రీస్తు వైపు తిప్పుతారో వారి ప్రయాసకు దేవుడంట కాంతి స్థాయిని ప్రతిఫలంగా ఇవ్వబోతున్నాడంట. నువ్వు దేవుని వైపు ఇతరులను తిప్పావా, వారు రక్షించబడ్డారా, అయితే నీ కాంతి స్థాయి నిత్యత్వములో పెరిగిపోయింది. ఎక్కడండి? యేసు ప్రభు నమ్ముకోమని ఎంతమంది చెప్పినా కానీ ఆడ వింటారు, ఎవరు వింటారు అని చెప్పి అనుకుంటా ఉంటారు. నిజమే, నీవైతే చేయాల్సినటువంటి పని చెయ్యి. యేసు ప్రభు నమ్ముకుంటే నిత్య జీవానికి వస్తామని చెప్పు. అవసరమైతే పరలోకము నరకం ఉందని చెప్పి వారికి గుర్తు చేయి. నమ్మారా రక్షించబడతారు. వారు రక్షించబడ్డారా నీ మహిమ స్థాయి పెరిగిద్ది. ఒకవేళ వారు రక్షించబడలేదనుకో, వారు నమ్మలేదనుకో, వారి గురించి ప్రార్థన చేయి. ఈ లోకములో ఉన్నంతకాలం దేవా వారిని రక్షించమని, వారి రక్షించబడుటకు నువ్వు ప్రయాసపడు. ఒకవేళ వారు రక్షించబడలేదనుకో, రేపు తీర్పులో నిలబడ్డప్పుడు వాళ్ళు దేవుని దగ్గర వాపోతారు, ఏడుస్తూ ఉంటారు. ప్రభువా, దేవుడా దేవుడా, భూమి మీద నాకెవ్వరు సువార్త చెప్పలేదు, నాకెవ్వరు నీ గురించి చెప్పలేదు ప్రభా, నాకెవరైనా చెప్పింటే నేను మారేవాడిని ప్రభా అని చెప్పి దేవుడి దగ్గర కాళ్ళ ఏళ్ళ పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు చెప్పాలి, ఎవరు చెప్పలేదు భూమి మీద నీకు? ఎవరు చెప్పలేదా? ఇదిగో భూమి మీద నా బిడ్డ పలాని రోజున నన్ను నమ్ముకోమని, ఇదిగో నీకు పలాని రోజుల చెప్పలేదా? ఇదిగో చూడు, పలాని రోజున చెప్పింది కదా,
నువ్వెందుకు నమ్మలేదని చెప్పి తీర్పులో దేవుడు నిన్ను వారికి గుర్తు చేయాలా. గట్టి చప్పట్లు గుర్తు స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. నీ వంతు నువ్వు చేయి. నీ రక్త సంబంధికుల్లో ఎవరైనా మారలేదా? యేసు ప్రభువుని నమ్ముకోమని చెప్పు. ఆయన నమ్మితే నిత్య జీవం ఉందని చెప్పు. నీ బంధువులలో ఎవరైనా మారలేదా? నీ వంతు నీవు చెప్పు. నీ సర్కిల్లో ఎవరైనా మారలేదా? నీ వంతు నువ్వు చెప్పు. నువ్వు చేయాల్సిన పని చెప్పు, చెయ్యి. వాళ్ళు రక్షించబడితే నీ మహిమ స్థాయి పెరిగిద్ది. ఒకవేళ రక్షించబడకపోతే తీర్పులో నిన్ను జ్ఞాపకం చేయాలి దేవుడు. వాళ్ళకి ఎటు తిరిగినా నిత్యత్వంలో నీకే లాభము. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఎందరూ క్రీస్తు వైపు అనేకులను త్రిప్పుదురో వారంట నిత్యత్వంలో ప్రకాశిస్తారంట. దేవుడు వారికి కాంతి స్థాయిని ప్రతిఫలంగా ఇవ్వబోతున్నాడు. నిర్గమకాండము 28వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు మోషేకి చెప్తాడు, మోషే నీ సహోదరుడైన అహరోనుకి అలంకారమును ఘనతయు కలుగునట్లు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలనంటాడు. ఏంటిది? అలంకారము ఘనతయు కలుగునట్లు ప్రతిష్ఠిత వస్త్రములు. నిత్యత్వములో మనకు అలంకారమైన, నిత్యత్వములో మనకు ఘనతైన, మన మహాత్యమైన, మన ప్రభావమైన ఏదైనా అవన్నీ కూడా మనము పొందబోయే మహిమతో ముడిపడి ఉంటాయి. అందుకని నిత్యత్వములో మన మహిమ స్థాయి పెరగాలంటే నెంబర్ 1 ప్రార్థన ద్వారా దేవునికి సన్నిహితంగా జీవించాలి. నెంబర్ 2 వాక్యాన్ని ఎక్కువగా అనుసరించాలి. నెంబర్ 3 ఇతరులను క్రీస్తు వైపు త్రిప్పాలి. అప్పుడు మన మహిమ స్థాయి ఉన్నతంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరలోక సౌఖ్యముకై పరిపూర్ణ ప్రణాళికతో సిద్ధపరచుచున్న నా అంతరంగి కూడా పరలోక పరిపూర్ణ ప్రణాళిక అందరూ చెప్పబడవద్దు. సిద్ధపరచుచున్న నా అంతరంగి కూడా జ్ఞాపకాలలో చెదరని ఈ దర్శనం తలచుకొనొచ్చు నీకై బ్రతుకుచున్నాను. ప్రతి ఒక్కరు చెరగని ఈ దర్శనం తలచుకొనొచ్చు నీకై బ్రతుకుచున్నాను. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, నీకు అసాధ్యము లేదులే ఏది. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, నీకు అసాధ్యము లేదులే ఏది. నా యేసుని ప్రేమ ఎంతో మనోహరము. చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి నిత్యత్వములు దేవుడు మనకి ఇవ్వబోయే మొదటి ప్రతిఫలం ఏంటి? మహిమ. మహిమ మహిమని ఇవ్వబోతున్నాడు. మహిమ కావాలంటే 3 విషయాలు చేయాలి. ఇక నిత్యత్వంలో దేవుడు మనకి ఇవ్వబోయే రెండవ ప్రతిఫలం ఏంటంటే ఆయన క్రొత్త పేరును ఇవ్వబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు గివ్ అస్ న్యూ నేమ్. క్రొత్త పేరును ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో మనకు రకరకాల పేర్లు ఉన్నాయి. మార్కు, యోహాను, మత్తయి, లూకా, ఎస్తేరు, నయోమి, రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నీ కేవలం నామకరణాలు మాత్రమే, పిలుచుకోవడానికి మాత్రమే. అందుకనే కదా ఉదాహరణకు రాజు అని పేరుంది. రాజు అని పేరు పెట్టుకుంటాం. మనోడికి రాజ్యం ఉండదు, మనోడికి సైన్యం ఉండదు, మనోడికి ఒక పరిపాలన ఉండదు, ఏముండదు. పేరుకు మాత్రం రాజు, జీవితమేమో భటుడు, సైనికుడు కదా. ఈ భూమి మీద ఇట్లా ఉంటాయి పేర్లు. కానీ నిత్యత్వములో దేవుడు మనకు రాజు అని పేరునివ్వాలంటే దానికి తగినటువంటి అర్హతను ఇవ్వగలిగితేనే ఆ పేరు పెడతాడు. కారణం నిత్యత్వంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి పేర్లకు లోతైనటువంటి అంతరార్థాలు ఉంటాయి. మనము ఏమై ఉన్నామో అదే తెలియబడతాం. ఇతరులకి ఏమై ఉన్నామో అదే తెలియబడతాం. ఉదాహరణకు మీకు బైబిల్లో నుంచి చూపించాలంటే యేసు ప్రభువారు పేతురుని మరియు ఇతర శిష్యులను వెంటబెట్టుకొని రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ ఏలియా, మోషే వీరిద్దరూ యేసు ప్రభువారికి ప్రత్యక్షమై, అనగా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి వారు యేసు ప్రభువారితో మాట్లాడుతున్నారు.
అప్పుడు పేతురు వారిని చూశాడు. పేతురు వారిని చూడగానే ఆయనకు అర్థమైపోయింది. ఏంటో తెలుసా? ఈయన ఏలియా, ఈయన మోషే. చూడగానే గుర్తుపట్టాడు. ఎందుకని? ఎలా గుర్తుపట్టాడు అంటే, మోషే ఏలియా జీవించిన కాలంలో పేతురు జీవించాడా? అసలు పేతురు పుట్టలేదు కూడా అప్పటికి. కానీ ఏలియా మోషేను చూడగానే వెంటనే గుర్తుపట్టాడు. అంటున్నాడు, ప్రభువా గుడారం కట్టాలా అంటున్నాడు. కారణం ఏంటంటే, నిత్యత్వంలో దేవుడిచ్చేటువంటి పేరు ఎలా ఉంటుందో తెలుసా? నీవు ఏమని ఉన్నావో అదే తెలియబడతావు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకనే నిత్యత్వంలో దేవుడు మనకిచ్చేటువంటి పేర్లు అనేవి అధికారానికి కొన్ని పరిమాణాలకు గుర్తుగా ఉంటాయి. అధికారానికి కొన్ని పరిమాణాలు గుర్తుగా ఉంటాయి. అందుకనే ఇశ్రాయేలీయులు దేవుని ప్రత్యక్షతను పొందినప్పుడల్లా వారు ఆ ప్రత్యక్షతను ఒక పేరుతో అభివర్ణించేవారు. వారు ఎప్పుడైతే ఆ పేరును మళ్ళీ తిరిగి పిలుస్తారో, ఆ పేరును పిలిచినప్పుడల్లా ఆ డిమెన్షన్ రియాక్టివేట్ అవుతూ ఉండేది. కారణం, దేవుడు ఇచ్చేటువంటి పేర్లకు అటువంటి ప్రభావం ఉంటుంది. కాబట్టి భూమి మీద మనకు రకరకాల పేర్లు ఉండొచ్చు. ఈ పేర్లు మనము ఇష్టపడవచ్చు. కానీ నిత్యత్వములో నీ పేరుంటో నీకు తెలియదు. భూమి మీద నీ పేరు నువ్వు ఇష్టపడి ఉండొచ్చు, కానీ ఈ పేర్లన్నీ ఈ భూమి మీదనే ఆగిపోతాయి. కానీ నిత్యత్వంలో నీ పేరేంటో తెలియదు. నీకు అసలు నిత్యత్వంలో పేరు ఉందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే పేర్లు కూడా ఊరికనే రావు. జయించువారు మాత్రమే పేరుని స్వీకరించడానికి అర్హులై ఉన్నారు. ఆమేన్. ఎన్నో పాటలు ఉన్నాయి కదా, పాటలు గుర్తు చేసుకుంటూ మీకు వాక్యం చెప్తున్నాను. అందుకే జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏమవుతుందో చెప్పండి. వచ్చిన వారు పాటలు ఏక స్వరంతో పాడుతూ ఏమవుతుందో 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 ఎవరు. హల్లెలూయా. కాబట్టి జయించువారు మాత్రమే పేరును స్వీకరించడానికి అర్హులవుతారు. అనగా పేరును సంపాదించాలంటే కూడా వెల చెల్లించాలి, జయించాలి. అప్పుడే మనకు ప్రతిఫలంగా పేరు ఇవ్వబడతాయి. బైబిల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభువారికి కూడా పేరు పెట్టాల్సి వచ్చింది. యేసు ప్రభువారికి కూడా పేరు పెట్టాల్సి వచ్చింది. అయితే తండ్రి యేసయ్యకు కూడా పేరును ఉచితంగా ఇవ్వలా, ఫ్రీగా ఇవ్వలా. యేసయ్య వెల చెల్లించిన దానిని బట్టి యేసయ్యకు పేరునిచ్చాడు. ఎలా చెల్లించాడు యేసయ్య? యేసయ్య ఏం వెల చెల్లించాడు చదువుదామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. త్వరగా, టైం కవర్ అవ్వాలి. ఇక్కడ రాయబడింది అందుచేతను. ఓకే, ఇక్కడ అంటున్నాడు అందుచేతను అంటే ఎందుచేత? ఇక్కడ అన్నాడు అందుచేత. ఎందుచేత? పైకెళ్ళి చూస్తే, పైన వచనాలకు వెళ్ళి చూస్తే అక్కడ అంటాడు, యేసయ్య దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనక మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకొని సిలువ మరణము పొందునంత వరకు తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, కాబట్టి ఇవన్నీ చేశాడు గనుక, ఇవన్నీ వెల చెల్లించాడు గనుక దీనికి ప్రతిఫలమే ఇప్పుడు అంటున్నాడు అందుచేత. 11వ వచనంలోకి వస్తే అంటాడు, అన్ని నామముల కంటే పైనామమును యేసయ్యకు తండ్రి అనుగ్రహించాడు. ఆమేన్. అన్ని నామముల కంటే పైనామం. ఇంతకు దేవుడు మనకు పేర్లు ఎందుకు ఇస్తున్నాడు? పిలుచుకోవడానికా? వ్యవహరించడానికి. దేవుడు ఒక వ్యక్తికి రాజు అని పేరు ఇచ్చాడంటే మనోడు రాజే, ఆజ్ఞ జారీ చేయొచ్చు.
అట్లనే ఇప్పుడు తండ్రి యేసు ప్రభువారికి అన్ని నామముల కంటే పై నామములు ఇచ్చాడు. కారణం పైవానిగా ప్రవర్తించడానికి. ఆయన పైవాడు కనుకే బైబిల్ రాయబడింది. అందుకే 9వ వచనంలో అంటాడు, అందుచేత పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక యేసు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును తండ్రి అయిన దేవుడు యేసయ్యను అధికముగా హెచ్చించి ఇందుకు ఇచ్చాడంట పేరు. అన్ని నామముల కంటే పై నామం ఎందుకు ఇచ్చాడంట అంటే యేసు ప్రభువారికి కూడా పేరు ఉచితంగా ఇవ్వలేదు. కాబట్టి నిత్యత్వంలో మనము పేరును సంపాదించాలంటే ఈ లోకములో మనము జయించాలి. జయించినట్లయితే జయించు వారికి పేరును స్వీకరించడానికి అర్హులవుతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17లో అంటాడు, జయించు వానికి తెల్ల రాతినిచ్చును, ఆ రాతి మీద చెక్కబడిన పేరును, క్రొత్త పేరును అది పొందినవానికే తెలియను. దేవుడు పేరు ఇవ్వబోతున్నాడు నిత్యత్వములో. ఈ లోకంలో మనకు పేర్లు ఉన్నాయి, కానీ ఇవి ఇంతటితో ముగించబడతాయి. కానీ దేవుడు మాత్రం నిత్యత్వంలో మనకు పేరును ఇచ్చాడంటే ఆ పేరు, ఆ దేవుడు ఇవ్వబోయేటువంటి పేరుకి అధికారం ఉంటుంది. దేవుడు అధికారంతో కూడినటువంటి పేరుని ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే నిత్యత్వములో పేర్లు అనేవి ర్యాంకింగ్కి పాస్కోర్ట్స్. నీ పేరును బట్టి నీ స్టేటస్ నిర్ణయించబడుతుంది నిత్యత్వంలో. నీ పేరును బట్టి నీ స్థితి, నీ స్థాయి నిర్ణయించబడుతుంది నిత్యత్వంలో. నీ పేరును బట్టి నీవు ఎక్కడ నిలబడాలో నిత్యత్వంలో నిర్ణయించబడుతుంది. బైబిల్లో మనం చూసినట్లయితే గాబ్రియేలు దూత జకర్యా దగ్గరికి వచ్చి అంటున్నాడు, జకర్యా నీ యొక్క భార్య గర్భము ధరించబోతుంది అంటాడు. జకర్యా నమ్మలేదు, అవిశ్వాసం చూపించాడు. అది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం అని చూపించాడు. అది ఎలా సాధ్యం అని అడుగు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ గాబ్రియేలు దూత ఏమంటాడు తెలుసా? హలో, నీతో మాట్లాడుతుంది ఎవరో నీకు తెలుసా? నేను ప్రభువు సముఖముందు నిలుచు గాబ్రియేలుని. ఈ సమాచారం, నీ సువర్తమానం నీకు తెలియజేయడానికి నీ వద్దకు పంపబడ్డాను. నేనేం పేరు లేని దూతను కాదు, నేనేం పని లేని దూతను కాదు. అక్కడ ప్రభు సముఖములో నిలబడే దూతను. అతని స్థాయి ఏంటి? ప్రభు దగ్గర నిలబడే వ్యక్తి, ప్రభు సముఖంలో నిలబడే వ్యక్తి. అంత మాత్రమే కాదు, ప్రభు సముఖంలో పని చేసే వ్యక్తి, పని కలిగినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, ప్రభు సముఖంలో అధికారముతో కూడినటువంటి పేరును కలిగినటువంటి వ్యక్తి. నేనేం పేరు లేని దూతను కాదు, నేనేం పని లేని దూతను కాదని చెప్పి తన పేరును చెప్పాడు, తను చేసేటువంటి సేవా ధర్మాన్ని చెప్పాడు. అయినా కానీ ఈ జకర్యా నమ్మట్లా, అవిశ్వాసంతో చూస్తూ ఉంటే ఇప్పుడు దూత ఏం చేశాడు తెలుసా? నువ్వు నమ్మట్లేదు కదా, అయితే ఈ కార్యాలు, నేను చెప్పిన ఈ కార్యాలు నెరవేర్చబడు వరకు ఇక నువ్వు నోరు మాట్లాడక ఉండమన్నాడు. ఆ దెబ్బతో జకర్యాకి నోట్లో నుంచి మాటలు ఆగిపోయినాయి. ఎవరు? జకర్యా మామూలు విషయమా? జకర్యా దేవుని యొక్క సేవకుడు. సేవకునికి నోట్లో నుంచి మాటలు ఆగిపోయాయి. ఎవరు చెప్తే? ఒక దూత చెప్తే. ఈ దూత ఏమి దేవుని దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళి దేవుని సంప్రదించి చెప్పించాలా వద్దా, ఆ మాట పలకాల వద్దా అని చెప్పి సంప్రదించి వచ్చి చెప్పలా. ఎక్కడ నిలబడ్డాడో అక్కడే అన్నాడు, నీకు మాటలు పోతాయి అన్నాడు. మాట్లాడు మాకన్నా. ఆ క్షణంలోనే మాటలు ఆగిపోయాయి ఒక సేవకునికి. కారణం ఏంటి? ఈ దూత మామూలు దూత కాదు, దేవుని సముఖములో అధికారంతో కూడినటువంటి పేరు కలిగినటువంటి దూత. అందుకనే ఎక్కడ నిలబడ్డాడో అక్కడే తన అధికారాన్ని వాడేశాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బైబిల్లో మనకు కనబడతారు దేవదూతలకు పేర్లు కనబడతాయి బైబిల్లో. గాబ్రియేలు దూత, మిఖాయేలు దూత, ఇలా ఈ పేర్లన్నీ కూడా వారు చేసేటువంటి సేవలకు సంతకాలు, అధికారపూర్వకమైనటువంటి సిగ్నేచర్స్. అవి వారు చేసేటువంటి సేవకు వారు చేయాల్సిన, దేవుడు వారికి అప్పగించినటువంటి సేవ ధర్మాన్ని, ఆ సేవను చేసి ఆ యుగము ముగిసిన తరువాత దేవుడు మరొక డిస్పెన్సేషన్లోకి మెసెంజర్స్ గాను ఇలా రకరకాల అసైన్మెంట్స్తో వారి అసైన్మెంట్స్ని ఇలా వారికి అప్పగిస్తూ ఉంటారు. బైబిల్లో మీకు మిల్కీసేదెకు కనపడతారు. తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరైనా. కాబట్టి అక్కడ స్థాయిలు ఉన్నాయి, నిత్యత్వములో స్థాయిలు ఉన్నాయి. దేవుడు మనకు ఇచ్చేటువంటి పేరుకి అధికారం ఉండబోతుంది.
అందుకనే అధికారము కలిగినటువంటి పేరును మనం పొందాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కారణం మనము క్రీస్తు తోడి వారసులము, క్రీస్తు తోడి రాజ్య పరిపాలన చేయబోతున్నాం గనుక దేవుడు మనకు వ్యక్తిగతమైనటువంటి పాస్పోర్ట్స్ ఇవ్వబోతున్నాడు. నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్య మహిమలో నన్ను పిలచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచే ఆ శుభవేళ పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ. చబళ్ళు పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు పేర్లను ఇవ్వబోతున్నాడు. పేర్లు కూడా ఉచితంగా రావు. యేసు ప్రభు వారే వెల చెల్లించిన దానిని బట్టి పేర్లు ఇవ్వబడ్డాయి. కాబట్టి మనము కూడా జగించాలి. జగిస్తేనే ఆ పేరును పొందడానికి అర్హులమవుతాం. అనగా వెల చెల్లించాలి. కాబట్టి పేరు పొందాలంటే, క్రొత్త పేరుని మనం పొందాలంటే ఈ లోకములో మనం ఏం చేయాలో తెలుసా? ఒకే ఒక్క విషయం, పిలుపు విషయములో నమ్మకస్తులుగా ఉండాలి. క్రీస్తులో జన్మించినటువంటి ప్రతి వ్యక్తికి దేవుని పిలుపు ఉంది. నీవు ఆరాధకుడిగా ఉండాలనో, పరిచారకుడిగా ఉండాలనో, లేకపోతే సేవకు సహకారిగా ఉండాలనో, దేవుని రాజ్య విస్తరణకు ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలనో, ఇలా క్రీస్తులో జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తికి పిలుపు ఉంది. గనుక నీ పిలుపు విషయంలో నీవు నమ్మకంగా జీవిస్తే నిత్యత్వంలో పేరు అర్హులవుతావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ పిలుపు విషయంలో నీ నమ్మకత్వాన్ని బట్టి నిత్యత్వములు నీకు ఎలాంటి పేరు ఇవ్వారో దేవుడు నిర్ణయించుకుంటాడు. అందుకనే పిలుపు విషయంలో మనం నిర్లక్ష్యంగా జీవించకూడదు. ఈ లోకంలో బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఆ పిలుపును నిలబెట్టుకోవడానికి అవసరమయ్యే పేరునిచ్చాడు. ఉదాహరణకు అబ్రహాము విషయంలో చూస్తే, అబ్రామా, నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి ఉన్నాను కనుక ఇక మీదట నీవు అబ్రాము అనబడవు అబ్రహాము అనబడుతూ అన్నాడు. పౌలు గారిని మనం చూసినట్లయితే అంతకుముందు పౌలు గారు సౌలుగా ఉన్నాడు, కానీ ఆయన తన పిలుపులోనికి ప్రవేశించాక పౌలుగా పిలువబడుతున్నాడు. కారణం, పిలుపుకు తగినటువంటి పేరును దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే మనము కూడా ఈ లోకంలో దేవుడు ఏదైతే నీకు పిలుపునిచ్చాడో, నువ్వు పరిచారకుడిగా ఉండడానికి పిలువబడ్డావా? ప్రార్థన యోధులుగా ఉండడానికి పిలువబడ్డావా? లేకపోతే సంఘంలో సహకారిగా ఉండాలని పిలువబడ్డావా? సేవకు సహకారిగా ఉండడానికి పిలువబడ్డావా? దేవుని యొక్క రాజ్య విస్తరణకు ప్రయాసపడే వ్యక్తిగా పిలువబడ్డావా? దేనికి పిలువబడ్డావో ఆ పిలుపు విషయంలో జాగ్రత్త. నీ పిలుపును నువ్వు వృధా చేసుకోవద్దు. ఎందుకంటే నీ పిలుపు అనేది కేవలం ఈ భూమి మీద వరకు మాత్రమే పరిమితము కాదు. నీవు నిత్యత్వంలోనికి వెళ్ళిన తర్వాత కూడా నీ పిలుపు నిత్యత్వంలో కొనసాగించబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పిలుపు నిత్యత్వంలో కొనసాగించబడుతుంది. బైబిల్లో మనం చూసినట్లయితే మోషే, ఏలియా రూపాంతర కొండ మీదకి వచ్చినప్పుడు వారు వచ్చి ఏం చేశారు? యేసు ప్రభు వారు యెరూషలేములో చేయవలసినటువంటి కార్యముల గురించి తెలియజేశారు. నెంబర్ 2, వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ భూమి మీద ఆ యొక్క పరిచర్య ద్వారా జరుగుతున్నటువంటి సాక్ష్యాలను నిత్య రాజ్యంలో సమర్పించడానికి వాళ్ళు ఎలా వచ్చారంటే పెద్దలుగా వచ్చారు. మోషే ధర్మశాస్త్రానికి ప్రాతినిధ్యం వహించాడు. ఏలియా ప్రవక్తలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే వీరిద్దరూ ఇప్పుడు రూపాంతర కొండ మీదకి పెద్దలుగా వచ్చారు. అదేంది పెద్దలు అవ్వడమేంది?
అంటే వారు భూమి మీద జీవించిన కాలంలో వారు ఎందుకైతే పిలువబడ్డారో, ఎందుకైతే నియమించబడ్డారో, ఆ పనిని, ఆ నియమాన్ని నమ్మకంగా సంపూర్తి చేసి వారు నిత్యత్వంలోనికి వెళ్ళిపోగా, దేవుడు వారి పిలుపును, వారి పరిచర్యను భూమి మీద వరకే పరిమితి చేయలేదు, కానీ నిత్యత్వంలో కూడా దేవుడు మరొక అసైన్మెంట్ ఇచ్చి, మరొక ప్రాజెక్ట్ ఇచ్చి వారిని నడిపిస్తూ ఉన్నాడు. అందుకని వారు అక్కడ పెద్దలుగా కనబడబోతున్నారు. ఆమేన్. భూమి మీద ప్రవక్తలు పరలోకంలో పెద్దలుగా మార్చబడబోతున్నారు. భూమి మీద అపోస్తులు న్యాయాధిపతులుగా పరలోకంలో మార్చబడబోతున్నారు. మనలో కొందరు ఆశీర్వాదపు తలుపులు తెరచేటువంటి ఆ యొక్క ద్వారముల దగ్గర మనలో కొందరు నిలవబడబోతున్నారు. ఆమేన్. నమ్మిన వారు విశ్వాసంతో చెప్పండి ఆమేన్. బైబిల్లో యేసు ప్రభువారు అంటాడు, ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఆయన పిల్లల గురించి అంటాడు, మీరు ఉరిమెడి కుమారులు అంటాడు. ఉరిమెడి కుమారులు, సన్స్ ఆఫ్ థండర్స్. కారణం నిత్యత్వములో మన యొక్క పిలుపు, దేవుడు ఏదో మనం భూమి మీద మనము నమ్మకంగా ఉండేదాన్ని బట్టి పిలుపు విషయంలో నిత్యత్వంలో మనకు మరొక బాధ్యతను దేవుడు అప్పగిస్తాడు. అనగా మరొక అజెండాలోనికి మనల్ని నడిపిస్తాడు. చాలామందికి ఈ విషయం తెలియక పప్పులో కాలేస్తూ ఉంటారు. చాలామంది ఈ విషయం తెలియక పిలుపు నిత్యత్వంలో కూడా కొనసాగించబడుతుంది అనే విషయం తెలియక క్రైస్తవంలో చాలామంది పరిస్థితి ఎలా ఉందో తెలుసా? సంఘంలో నన్ను బాగా చూసుకోలేదు, సంఘంలో నన్ను విలువలేదు, సంఘంలో అది ఇది అని చెప్పి మందిరాన్ని విడిచిపెడుతూ ఉంటారు. అయితే నీకు తెలుసా, వారు మందిరాన్ని విడిచిపెడతారు, ఆ క్షణంలోనే భూమి మీదనే వారి పిలుపు కూడా మరణిస్తుంది. కారణం, నువ్వు మందిరాన్ని విడిచిపెట్టావా, సంఘాన్ని విడిచిపెట్టావా, నీ పిలుపు కూడా మరణిస్తుంది. పిలుపు మరణిస్తుంది. నీకు ఈ భూమి మీద మాత్రమే కాదు, నీ పిలుపుతో అక్కర. నువ్వు నిత్యత్వంలోకి చేరుకున్న తర్వాత కూడా నీ పిలుపుతో అక్కర ఉంది. కారణం, అక్కడ కూడా నీ పిలుపు కొనసాగించబడుతుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి తెరిచిపెట్టండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో మనం అక్కడ చూసినట్లయితే, ఇక్కడ యోహాను భక్తుడు, అపోస్తలుడైన యోహాను. ఈయన పరలోకంలో ఒక వ్యక్తి, అపోస్తలుడైనటువంటి యోహానికి పరలోకంలో అవన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఏంటి? అదిగో అక్కడ కనపడుతుంది కదా, అది దేవుని యొక్క సింహాసనం. ఇదిగో స్ఫటికము వల్లే దగ్గ మెరిసిపోతుంది కదా, ఇది జీవజలముల నది. అదిగో అక్కడ ఉంది చూడు, అది జీవవృక్షం అని చెప్పి ఒక వ్యక్తి యోహానుకు అన్ని చూపిస్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చివరిలో యోహాను అనుకున్నాడు, అమ్మో ఈయన కొంపదీసి యేసు ప్రభు కాదుగా, అమ్మో లేకపోతే ఈయనేమన్నా కొంపదీసి పెద్దలలో ప్రధానుడైన వ్యక్తి ఏమో అని చెప్పి యోహాను అతనికి నమస్కారం చేద్దామని చెప్పి సాగిలపడగా అక్కడ అంటాడు, వెంటనే ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా? ఆ వ్యక్తి, వద్దు యోహాను, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ దాసులతోనూ ఈ గ్రంథమందు రాయబడిన వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. వద్దు సుమి, నాకు సాష్టాంగపడద్దు, నా దగ్గర నాకు సాష్టాంగపడద్దు, దేవునికే సాష్టాంగపడు. ఎందుకంటే నేను నీతో సహదాసుడును, ప్రవక్తలతో సహదాసుడును, గ్రంథమందు రాయబడిన దేవుని వాక్యమును గైకొనేటువంటి వారితో సహదాసుడును అని చెప్పి అంటాడు. ఇంతకు ఎవరైనా? ఈయన ఒక ప్రవక్త. తన ప్రవచనాత్మక పరిచర్యను ఈ భూమి మీద సంపూర్తి చేసి నిత్యత్వంలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆయన పిలుపును నిత్యత్వపు విధానములోనికి, అనగా ఆయన పరిచర్యను నిత్యత్వపు విధానములోనికి ట్రాన్స్లేట్ చేశాడు, తర్జుమా చేశాడు. నిత్యత్వపు విధానములోనికి ఆయన పరిచర్య ట్రాన్స్లేట్ అయింది. అందుకనే ఇక్కడ ఒకప్పుడు ప్రవచనాత్మక పరిచర్య చేసిన వ్యక్తి అక్కడ సమాచారాలు తెలియజేసే ఒక మెసెంజర్గా దేవుడు తను చేశాడు. కారణం, పరలోకంలో కూడా పిలుపు కొనసాగించబడుతుంది. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
అందుకనే ఈ లోకంలో ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడే సంఘములో నిన్ను దేవుడు ఎందు నిమిత్తము పిలిచాడో, ఏ కార్యాల మీద నిన్ను నియమించాడో ఆ విషయాలు నువ్వు జాగ్రత్త, నువ్వు నమ్మకంగా సంపూర్తి చేయగలిగితే, నువ్వు నమ్మకంగా సంపూర్తి చేసి నిత్యత్వములోనికి వెళ్ళావంటే ఇదిగో పరలోకపు సమూహములో దేవుడు నిన్ను తిరిగి పిలుస్తాడు. సంఘములో నీ యొక్క పిలుపు విషయమై నీ బాధ్యతను ఒక కొలమానముగా చూసి నిత్యత్వములో మరొక బాధ్యతను నీకు అప్పగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకని పిలుపు విషయంలో రాజీ పడద్దు. ఈ భూలోకములో అనేకులు పిలుపు విషయంలో రాజీ పడేవారు ఉన్నారు. భూమి మీద పేరు ప్రఖ్యాతుల కోసం పిలుపు విషయంలో కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ప్రాధాన్యతల కోసం పిలుపు విషయంలో కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వ్యర్థమైనటువంటి మార్గాలను తొక్కేటువంటి వారు ఉన్నారు పిలుపును నిర్లక్ష్యం చేస్తూ. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే నువ్వు దేనికోసమైతే పిలుపును నిర్లక్ష్యం చేస్తున్నావో ఆ విషయాలు నిత్యత్వంలో నీవు పొందాల్సినటువంటి స్థానాలకు సమానమైనవి కాదు. ఆమేన్. పిలుపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పిలుపు విషయంలో, నీ పరిచర్య విషయంలో, నీ పిలుపు విషయంలో దేవుడు నిన్ను ఎందుకైతే నియమించాడో ఆ విషయంలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే పరలోకంలో భక్తులందరూ నిలబడినటువంటి వరుసలో నువ్వు కూడా నిలబడతావు ప్రతిఫలం తీసుకోవడానికి. ఏలియా నిలబడినటువంటి లైన్లో మనం కూడా నిలబడతాం ప్రతిఫలం తీసుకోవడానికి. ఇదిగో మోషే నిలబడినటువంటి లైన్లో మనం కూడా నిలబడతాం ప్రతిఫలం తీసుకోవడానికి. అదిగో దావీదు వెనకాల మనం కూడా నిలబడతాం ప్రతిఫలం తీసుకోవడానికి. పౌలు గారి వెనకాల మనం కూడా నిలబడతాం ప్రతిఫలం తీసుకోవడానికి. ఎంత గొప్ప ధన్యతను దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనకిచ్చాడు. ఈ ధన్యత అంతా మనకు పరలోకంలో ఉంది. ఆ ధన్యతను మనం పొందాలంటే భూమి మీద ఉండగానే మనము సిద్ధపడే వారిగా ఉండాలి. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకనే అనేకులు వారి జీవితాలను బలిపీఠం మీద బలముగా అర్పించారు. ప్రకటన గ్రంథం 14:4 మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళను ఆయనను వెంబడించేవారు కనపడతారు. అక్కడ గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అంటే యేసు ప్రభు వారు నిత్యత్వములో పరలోకంలో ఎక్కడికి పోతే ఆయనను అక్కడికి వెంబడించగలిగినటువంటి ప్రవేశం కొంతమందికి ఉందంట అక్కడ. ఇప్పుడు ఉదాహరణకి నాన్న బెడ్రూమ్లో కూర్చున్నాడు. మనం ఎవరంటే వాళ్ళు సరాసరి తలుపు తెలుసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి పోయి కూర్చొని నడుచుకుంటూ వెళ్ళి కూర్చొని మాట్లాడదామా? ఇక్కడ ఉన్నటువంటి పరిచారులు ఆపేస్తారు. సార్ పెద్దోళ్ళు, బ్రదర్ ఆగు, ఏం పేరు, ఏ ఊరు, ఏంది అన్నకి చెప్తాం. వెళ్ళి అన్న వస్తాడు, ప్రార్థన చేస్తాడు. అంటే అందరికీ ప్రవేశం ఉండదు. కానీ ఇక్కడంట కొంతమంది ఉన్నారు, వారంట గొర్రెపిల్ల యేసు ప్రభు వారు ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళగలిగే ప్రవేశం ఉందంట వారికి. ఇంతకు ఎవరు వీళ్ళు? అంతటి ప్రవేశం పొందడానికి వారు ఏ మూల్యాన్ని చెల్లించాడు? వాళ్ళు దేనికి ఎట్లా జీవించారు భూమి మీద అంటే అక్కడ రాయబడి ఉంటుంది, ఎవరంటే వీళ్ళు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. అంటే మనుషులలోని దేవునికి ప్రథమ ఫలముగా ఉండుటకు కొనబడినటువంటి వారు, స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, పవిత్రులుగా ఉండుటకి పిలువబడి ఆ సమర్పణను నిలబెట్టుకున్నటువంటి వారు. వారంట నిత్యత్వములో గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళే ఆ ప్రవేశం ఉందంట వాళ్ళకి. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఈ భూలోకములో దేవుడు మనల్ని ఎందుకైతే పిలిచాడో ఆ పిలుపు విషయంలో మనం జాగ్రత్తగా ఉండగలిగితే, నమ్మకంగా బాధ్యత వహించగలిగితే పరలోకంలో దేవుడు మనల్ని కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని చెప్పి మనకు దేవుడు మనల్ని నియమించాడనుకో, ఆ నియమాన్ని నిలబెట్టేదే మనకు దేవుడు ఇవ్వబోయే అధికార సంతకం. అదే మన క్రొత్త పేరు. స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి నిత్యత్వంలో దేవుడు మనకు దేవుడు మనకు క్రొత్త పేరుని ఇవ్వబోతున్నాడు. ఆ క్రొత్త పేరును మనం పొందాలంటే భూమి మీద మన పిలుపు విషయంలో నమ్మకమైన బాధ్యత కలిగి ఉండాలి. ఆమేన్. మమ్మును కొనిపోవ త్వరలో రానుంటివే, చిరకాలం నీ సన్నిధిలో నిలుచుటకై. మమ్మును కొనిపోవ త్వరలో, పడదమేక స్వరం, చిరకాలం నీ కౌగిలిలో. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నీ ఆగమనం నే తలంచగా, యేసయ్యా నీ ఆగమనము నే తలంచగా,
పరవశించెను. నా అంతరంగము నీ కౌగిలిలో చేరి ఆ దివ్య క్షణముకై పరవశించెను. నా అంతరంగము నీ కౌగిలిలో చేరి ఆ దివ్య క్షణముకై నా హల్లెలూయా. ఒకటి ఏమిస్తాడు? మహిమ. రెండు, క్రొత్త పేరు ఇస్తాడు. ఇక మూడోది ఏంటంటే, బైబిల్ నుంచి చూద్దాం. మూడోది ఏంటంటే, మరుగై ఉన్న మన్నాని, జీవవృక్ష ఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మరుగై ఉన్న మన్నా దేవుడు మోషేకి చెప్పాడు, బంగారు పాత్రలు ఎత్తిపెట్టు. ఇశ్రాయేలుడు పూర్వం వారి ప్రయాణంలో మన్నాను తిన్నారని మనం చదివాము, మనం చూసామే. అయితే ఆ మన్నాని దేవుడు మనకు మనం నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు మనకు కూడా దేవుడు మన్నాన్ని ఇవ్వబోతున్నాడంట. స్తోత్రం చెల్లిద్దాం. అదిగో ఆదాము తినవద్దన్న పండు తిని, అనగా మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిన్నాడే. అయితే అది తిన్న తర్వాత దేవుడు ఆ ఆదామును తోటలో నుంచి వెలివేసి జీవవృక్ష ఫలానికి తిరుగుతున్నటువంటి ఖడ్గ జ్వాలలు పెట్టాడే. ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలం పరలోకానికి వెళ్ళిపోతే దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అందుకనే పితరులు తిన్నారు మన్నా అనగానే దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఒకటి రక్షణ యొక్క ప్రయోజనాలకు సాదృశ్యంగా ఉంది. మన్నా అనగానే మనకేం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలంటే, మనం చాలామంది మన్నా అనగానే ఇంకా అక్కడికి వెళ్ళినా తినడమే, తిండి తీసుకుంటాం, కొరుకుతాం, నములుతాం. దీనికంటే కూడా మన్నా అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నిత్యత్వంలో రక్షణ యొక్క ప్రయోజనాలు. రెండవదిగా మన్నా అంటే నిత్యత్వంలో సింహాసనము దగ్గరకు సమీపించడానికి ప్రవేశం. ఎందుకంటే పరలోకం పోయిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రంట్ బెంచ్లో ఏం కూర్చోరు. పరలోకం పోయిన ప్రతి ఒక్కరు ఫ్రంట్ బెంచ్లో ఏం కూర్చోరు. మనం దగ్గరగా దేవునికి సింహాసనానికి సమీపించాలంటే, అనగా దగ్గరలోకి ఉండాలంటే మనలో కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. ఈ మన్నా ఎక్కడ ఉందంటే సింహాసనానికి సమీపంలో ఉంది. మన్నాను ఇవ్వబోతున్నాడంటే దాని అర్థం మనము జయించిన వారికి మన్నా ఇవ్వబడుతుందంటే కారణం, మనము జయిస్తే సింహాసనము దగ్గరికి సమీపించబోతున్నాం. హల్లెలూయా. అందుకనే ఈ మన్నా పొందాలన్నా, జీవవృక్ష ఫలం పొందాలన్నా ఈ భూమి మీద మనం చేయాల్సినటువంటి విషయం ఉంది. దానికి కూడా మనం వెల చెల్లించాలి. ఏం చెల్లించాలంటే దైవ వాక్కులను, దేవుని ఆజ్ఞలను మనము పాటించాలి, అనగా గైకొనాలి. దైవ వాక్కులను, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి, గైకొనాలి. దేవుడు ఏదైనా వాక్కును నీకు ఇచ్చాడంటే, దేవుడు మాట్లాడతాడు దర్శనాల ద్వారా, కళల ద్వారా, లేకపోతే సేవకుల ద్వారా, వాక్యం ద్వారా. ఈ విధంగా దేవుడు మనకు వాక్కునిస్తాడు, మనతో మాట్లాడతాడు. అయితే మనము వాటిని చెయ్యాలి. దేవుడు పలాంటి చేయమన్నాడా, చెయ్యాలి. అలా చేసేవారికి వారు ఈ యొక్క మన్నాకి, జీవవృక్ష ఫలానికి పాత్రలు అవుతారు. మనం చెప్పాం కదా, అందరూ ఫ్రంట్ బెంచ్లో ఏం కూర్చోరు పరలోకంలో. ఇప్పుడు ఏది పొందకుండా, ఏ బహుమానాలు పొందకుండా, అతి కష్టం మీద ఏదో వాక్యము, క్రీస్తు రక్తం చేత కడగబడి క్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఇంకా ఏదో వాక్యములో కొన్ని మూలాధారాలైనటువంటి కొన్ని వాక్య అనుభవింపులను అనుసరించడం చేత అతి కష్టం మీద, కొన్నిటిని అనుసరించి అతి కష్టం మీద పరలోకానికి ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసా? మనుడికి మహిమలో తక్కువ స్థాయి. అంటే పరలోకంలో విందులు జరుగుతున్నాయి అనుకో, విఐపి క్యాడర్ ఉంటుంది. ఇప్పుడు పరలోకంలో విందులు జరుగుతున్నాయి అనుకో, ఇతడు మహిమలో తక్కువ స్థాయి కనుక ఆ విందులకు ఇన్విటేషన్ పంపించబడదు. మనోడు ఎంతసేపు ఇంకా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వినడమే. ఆ రోజు ఎట్ట జరిగిందంట, ఆ విందు ఎట్ట జరిగిందంట, బాగా జరిగిందా, అవునా, దేవుడు వచ్చాడా, దేవుడు ఏం చేశాడు, దేవుడు అక్కడే ఉంటాడు, ఆయన సన్నిధి. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి నిత్యత్వంలో ప్రతి ఒక్కరు ఫస్ట్ బెంచ్లో ఉండరు. కానీ ఏ బహుమానం లేకుండా, ఏది లేకుండా అతి కష్టం మీద పరలోకానికి వచ్చామనుకో, ఇతని పరిస్థితి ఏంటంటే ఒక రకమైన ముఖం వేసుకొని ఏ హాల్లో జాయిన్ అవుదాం, అదిగో వాళ్ళు అక్కడ పాటలు పాడుతున్నారు వాళ్ళతో పోదామా, వీళ్ళు ఇక్కడ పాటలు పాడుతున్నారు వీళ్ళతో పోదామా, ఏ హాల్లో జాయిన్ అవుదాం అంటే ఒక ప్రత్యేకత ఉండదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రత్యేకత లేదంటే అక్కడ కారణం పేరు లేదంటే ఏ పని దేవుడు అప్పగించలేదని. కాబట్టి నిత్యత్వములో మన్నా మనకు కావాలంటే దైవ వాక్కులను మనం అనుసరించాలి. కొంతమంది దేవుని దగ్గర నుంచి ఏదైనా సమాచారాన్ని పొందినప్పుడు, ఏదైనా వాక్కును పంపించినప్పుడు అందరికీ చాటి చెప్తా ఉంటాడు, దేవుడు నాకు పలానా చెప్పాడు, పలానా చెప్పాడు, పలానా చెప్పాడు. ఇంక అందరూ భక్తులు అనుకోవాలి, అవసరం లేకపోయినా డబ్బా కొట్టేస్తూ ఉంటారు. మొత్తం వాళ్ళకి వీళ్ళకి చెప్పడంతోనే అయిపోయింది ఉత్సాహం అంతా. ఇంకా చెప్పిన పని చెయ్యరు. కొన్ని రోజులకు దేవుడు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు, పలానా చెప్పా కదా, చేసావా, చేయలేదేంటి, జ్ఞాపకం చేసినాక మళ్ళీ ఇంకా అదే ఇంకా పద్ధతి. వాళ్ళకు వీళ్ళకు ఇంకా చెప్పుకోండి, దేవుడు నాకు పలానా చెప్పాడు, దేవుడు నాకు పలానా చెప్పాడు. చెయ్యరు కానీ చెప్పుకుంటూ ఉంటారు. అయితే దేవుడైతే ఈ లోకంలో సరలే అనేసి సైలెంట్గా వదిలేసి ముందు గడవని అని వదిలేస్తాడు. అయితే దేవుడు చెప్పినటువంటి ఆ మాట విషయంలో రేపు నిత్యత్వంలోనికి వెళ్ళినప్పుడు తీర్పు తీర్చబడుతుంది. ఆమేన్. అందుకనే అంటాడు యేసుప్రభువారు అంటాడు, యోహాను సువార్త 12:48 అంటాడు, నేను చెప్పిన మాటయే అంత్య దినమున తీర్పు తీర్చును. నేను చెప్పిన మాటయే అంత్య దినమున వానికి తీర్పు తీర్చును. అంటే దేవుడు పలాంది చేయమని చెప్పాడు, ఈ లోకంలో నువ్వైతే చేయలేదు. అయితే దేవుడైతే సైలెంట్గా వదిలేశాడు. అయితే తీర్పులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ మాట అంట నీకు తీర్పు తీరుస్తుందంట. ఉదాహరణకు డ్రామాటికల్గా మనం చూస్తే ఆ మాట తీర్పు తీరుస్తుంది. ఇప్పుడు దేవుడు చెప్పిన మాటయే ఒక రూపాన్ని దాల్చి, హలో నీకు పలానా టైంలో దేవుడు మమ్మల్ని నీ దగ్గరికి పంపించాడు, కానీ నువ్వు మమ్మల్ని నిరాకరించావు, కాబట్టి నీకు తీర్పు తీరుస్తానని చెప్పి నీకు తీర్పు తీర్చారనుకో, అక్కడ నీవు ప్రతిఫలాన్ని అక్కడ కోల్పోతావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు భయముతో వణుకుతో ఆయన మాటను వినాలి. అంత మాత్రమే కాదు, దానిని చేయాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనాన్ని చివరిగా చదువుకుందాం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. మనం చెప్పాంగా మన్నా ప్రవేశం. ఇక్కడ అంటున్నాడు, జీవవృక్షమునకు హక్కుదారులై గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుకొని వారు. ఇదే వాక్యం కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో చెప్పబడుతుంది, ఆయన ఆజ్ఞలను గైకొని వారు ధన్యులు అంటాడు. ఆయన ఆజ్ఞలను గైకొని వారు ధన్యులు. కారణం ఆయన ఆజ్ఞలను గైకొనే వారికే ఇవ్వబడతాయి ఈ మన్నా అయిన ఈ జీవవృక్ష ఫలమైన. కారణం ఏంటంటే ఆయనను ప్రేమించువారు ఆ ప్రేమను ఆయన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా రుజువు చేస్తారు. అందుకనే ఆయన ఆజ్ఞలు మనం చేసేవారిగా ఉండాలి. సింపుల్ ఆజ్ఞ. యేసుప్రభువారు అంటాడు, మొదటి యోహాను పత్రికలో రాయబడింది ఆయన ఆజ్ఞ ఏమనగా, 1 యేసు ప్రభువారిని నమ్ముకోవాలి, 2 ఒకరిని ఒకడు ప్రేమించాలి, ఒకరినొకడు ప్రేమించాలి. ఈ ఆజ్ఞలు ఏమంత భారభరితమైనవి కాదు, కానీ మనం చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఇతరులను మనం ప్రేమించాలంటే మనకు సహనం కావాలి, మనకు దయ కావాలి, మనకు నిగ్రహత కావాలి, మనకు మంచితనం కావాలి. వీటన్నిటిలో మనం లోపంలో ఉన్నాం కనుక ఇతరులను మనం ఒకరిని ఒకరు ప్రేమించినట్టు దేవుడు చెప్పినట్లుగా ప్రేమించలేకపోతున్నాం. ఎంతసేపు ద్వేషము, కలహము, లేకపోతే మనిషి ఉన్నప్పుడు ఒక మాట, మనిషి వెనకాల చెడ్డ వార్తలు ప్రచారాలు చేయడం. ఈ పరిస్థితిలో ఉండటం ఇవన్నీ పడిపోయినటువంటి స్థితిని మనలో గుర్తు చేస్తున్నాయి. కనుక అటువంటి పరిస్థితి మనలో ఉన్నట్లయితే మనము మన్నాకు అనర్హులమైపోతాం. కనుక మనం మన్నాను భుజించాలంటే, మన్నాను మనం పొందాలంటే మనం ఒకటి ఆయన ఆజ్ఞలను గైకొనాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం? మొదటిది ఏంటంటే తీర్పులు 2 రకాలు. 1 శిక్షించబడుటకు జరిగే తీర్పు, 2 రక్షించబడిన వారికి ప్రతిఫలం ఇవ్వటానికి జరిగేటువంటి తీర్పు. దేవుడు నిత్యత్వంలో మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు, మన క్రియలను బట్టే ప్రతిఫలం ఇస్తాడు. అయితే నిత్యత్వంలో మనం పొందేటువంటి ప్రతిఫలాలను బట్టే మన స్థాయి ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు నిత్యత్వంలో ఏమేమి ఇవ్వబోతున్నాడు? 1 మహిమను ఇవ్వబోతున్నాడు. మహిమ పొందుతాం, మంచిదే. అయితే ఉన్నత స్థాయి మహిమను మనం పొందాలంటే నెంబర్ 1 ప్రార్థన ద్వారా దేవునితో సన్నిహితంగా జీవించాలి.
నెంబర్ 2, వాక్యాన్ని ఎక్కువగా వింటూ ఎక్కువగా అనుసరించాలి. నెంబర్ 3, అనేకులను క్రీస్తు వైపు త్రిప్పాలి. ఎంత మాత్రమే కాదు, దేవుడు నిత్యత్వమును మనకి ఇచ్చేటువంటి రెండవ ప్రతిఫలం ఏంటంటే దేవుడు క్రొత్త పేరునివ్వబోతున్నాడు. క్రొత్త పేరుకు మనం అర్హులం కావాలంటే భూమి మీద మన పిలుపు విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఎందుకంటే నీ పిలుపు నీ యొక్క పిలుపు నిత్యత్వంలో కొనసాగించబడుతుంది. అందుకనే నిత్యత్వంలో కొనసాగించబడుతుంది నీ పిలుపు. సంఘములో దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో, ఆ పిలుపు విషయంలో నువ్వు ఎంత బాధ్యత వహించావు అనే దాన్ని బట్టి దాన్ని కొలమానంగా దేవుడు చూసి, నీ నమ్మకత్వాన్ని సంఘములో కొలమానంగా చూసి, అప్పుడు దేవుడు నిత్యత్వంలో వేరొక బాధ్యతను దేవుడు అప్పగిస్తాడు. కాబట్టి ఆ బాధ్యతను మనకు నిలబెట్టేదే అధికార సంతకం. అదే దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి పేరు. కాబట్టి మూడవదిగా మనము వృక్షఫలం పొందబోతున్నాం. అంత మాత్రమే కాదు, మన్నాను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి అర్హులం కావాలంటే ఆయన వాక్కులను, ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. కాబట్టి ఈ ప్రకారంగా జీవిస్తూ నిత్యత్వంలో ఉన్నత స్థాయి మహిమను మనం పొందుకుందాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దయచేసి అందరం లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. అందరం దయచేసి లేచి నిలబడదాం.